నిన్న మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ అన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆయన ఆరోపించారు. దమ్ముంటే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తమ సత్తా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఇతర నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ నిన్న మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారిని కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడాన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు. దినేష్ కులాచారి నికార్సుగా ముక్కసూటిగా నిజాయితీగా ఉండే వ్యక్తిని కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమని ఆయన తెలిపారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు మట్టి కరిపించిన సంగతి తెలుసుకోవాలని, రూరల్ ప్రాంతానికి సాగునీరు అందివ్వక వేలాది పంటలు ఎండిపోతున్నాయని ప్రగల్భాలు పలకటం మాని ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని వారు హితో పలికారు. గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేక అభివృద్ధి ఆమడ దూరంలో వెళ్ళిందని, చిత్తశుద్ధి ఉంటే త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే తమ సత్తా చూపిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంజీవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్, మండల నాయకులు రాజేశ్వర్ రెడ్డి, రామస్వామి, బాబురావు, మహేందర్, డాక్టర్ లింబాద్రి, మారుతి, రంజిత్ రెడ్డి, గంగారెడ్డి, ప్రభాకర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పైన మరి అనుచిత వ్యాఖ్యలు, మరి వారు మాట్లాడే మాటలు మరి వాళ్ళ విధేయతకే వదిలేస్తున్నాము. దినేష్ కులాచారి గారు భారతీయ జనతా పార్టీ కానీ అంతకుముందున్న పార్టీగా కానీ నిజాయితీగా ముక్కుసూటిగా ఉండే ప్రజానాయకుడు దినేష్ కులాచారి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది సరైనది కాదు. మీ కాంగ్రెస్ కార్యకర్తలకే జరుగుతుంది. మరి భారతీయ జనతా పార్టీలో అలాంటి వ్యాఖ్యలు మేము చెయ్యము, ఇప్పటివరకు కూడా చేయలేదు. కానీ శేఖర్ గౌడ్ అనే ఒక కార్యకర్త, ఆయన పక్క ఊరు, ఆయన ఊర్లో గౌడ కులస్తులకు సంబంధించిన లైసెన్సులను రద్దు చేపించి కళ్ళు దందు చేసే వ్యక్తి మరి దినేష్ అన్న మీద మాట్లాడడం అంటే కూడమాన్ని కూడా చాలా హాస్యాస్పదము. ముఖ్యంగా దినేష్ అన్న గారు మొన్న మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో చర్చకు రమ్మనడం, మరి అదే సందర్భంగా దినేష్ అన్న గారు మీడియాతో సమావేశంలో స్పష్టంగా మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మిగతా నాయకులు కానీ అందరూ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు వ్యక్తిగత విమర్శలకు పోకుండా ప్రజలకే సమాధానం చెప్పమని దినేష్ కులాచారి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 1,00,000 ఎకరాలకు వ్యవసాయ భూమికి నీరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ రూరల్ ప్రాంతంలో. మరి దానికోసం ఏదైనా ప్రయత్నం చేసిరాని మీడియా ముఖంగా దినేష్ కులాచారి గారు అడగడం జరిగింది. మీకు వీలైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపైన అభివృద్ధి పైన మరి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పింది. అదే రకంగా మరి ఈ అభివృద్ధి చేసినామని చెప్పమని కోరడం జరిగింది తప్ప స్పష్టంగా మాట్లాడింది. ఆయన ఎవరిని కూడా కించపరచలే, ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యవసాయానికి నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయి. తాగునీటి కటకట గ్రామాల్లో ఉన్నది. మరి ఏ నాయకుడైనా ఎక్కడైనా వెళ్ళిండా, ఎక్కడైనా పరిశీలించిండా? ఒక్కసారి మీరు పునర్విమర్శ చేసుకోవాలా. మరి కప్పలవాగు పైన అభివృద్ధి పైన, కప్పలవాగు పైన జరుగుతున్నటువంటి బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ముఖ్యంగా మీరు అడిగిర్రు మీ పత్రికా సమావేశంలో 10 సంవత్సరాలుగా అరవింద్ గారు ఉన్నారు, ఏం చేసిర్రు అని. ఫస్ట్ మీకు స్పష్టత లేదు. అరవింద్ గారు గెలిచి మరి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మరి కోవిడ్ కారణంగా మరి ప్రభుత్వము ప్రజలందరినీ కాపాడడం కోసం నరేంద్ర మోడీ గారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించి భారతదేశాన్ని చూసి మరి గర్వించి మన వ్యాక్సినేషన్ తీసుకున్నాయి. ఆ రకంగా మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్రజల పక్షాన ఉంటుంది. ముఖ్యంగా గ్రామాల్లో మీరు అభివృద్ధిని అడిగిరు. ఒక వ్యక్తి ఏమనంటుంది, నిన్న 200-300 కోట్లు 200-300 కోట్లు అని మీరే చెప్తున్నారు కదా. 200 కోట్ల 300 కోట్ల
మీరే చెప్పాలి. మీ దగ్గర స్పష్టత లేదు. చెప్పండి 300 కోట్లు అయితే మీరు తెచ్చిన అభివృద్ధి 300 కోట్లు అయితే చెప్పండి, మేము చెప్తాం. నిన్న ఇయ్యాల పేపర్లో చూడురి, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మీరే. మరి ఎక్కడి నిధులు? కేంద్ర ప్రభుత్వానికి కావాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. గ్రామాల్లో 10 సంవత్సరాల అభివృద్ధి అడిగారు మీరు. గ్రామాల్లో 10 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలు, సీసీ రోడ్లు, ప్రకృతి వనాలు, ఉద్యాన వనాలు, స్వర్గధామాలు, శ్మశాన వాటికలు, మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి కావా అని ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి గ్రామంలో నిర్మించింది కేంద్ర ప్రభుత్వం కాదా అని అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కోవిడ్ సమయం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి గొప్ప నిర్ణయం, ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మరి పంపిణీ చేస్తూ ఉంటే, అభివృద్ధి జరుగుతూ ఉంటే మీ అభివృద్ధి ఎక్కడా అని మీరు అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి ప్రజల్లోకి వెళ్తే గ్రామంలో చూసినట్లయితే అభివృద్ధి కుంటుబడింది. స్థానిక సంస్థల ఎలక్షన్లు జరగక మీ అసమర్థత వల్ల ఎక్కడ పడితే అక్కడ కుంటుబడింది. ఎక్కడ చూసినా మురుగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది. రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి. మా దినేష్ అన్న గారు మొన్న మీతో సూటిగా ఒకటే మాట అన్నారు, అభివృద్ధి మీద అందరం కలిసి పనిచేద్దాం, ఎక్కడ అభివృద్ధి జరగలేదో దాని మీద ప్రతిపాదనలు పంపండి, మేము కేంద్ర ప్రభుత్వంతో కొట్టాడతామని మా నాయకుడు దినేష్ అన్న చెప్పడం జరిగింది. మీరు అవి అర్థం చేసుకోకుండా మీరు అనవసరంగా వ్యక్తిగత దూషణలకు దిగి మరి ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీరు ఆ పసుపు బోర్డు కూడా విధి విధానాలు ఖరారవుతున్నాయి. ఆ పసుపు బోర్డు నడిచే విధంగా కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరి నిత్యం ప్రజల పక్షాన ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలాంటి పార్టీ వ్యక్తులను పట్టుకొని వ్యక్తిగతంగా దూషించడం మీ కాంగ్రెస్కు చెల్లుతుంది. మరి రానున్న కాలంలో స్థానిక సంస్థలలో మీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మీ అందరినీ రిమైండ్ చేస్తాం.